ప్రభు నందు అత్యంత ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకుని కార్యారంభం కంటే కార్యాంతము మేలని ఈ చివరి దినాలలో ఉన్నటువంటి మనము ఏ విధంగా మనం ప్రభు బిడ్డలంగా జీవిస్తున్నాం, ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీది ప్రసంగంలో నుండి కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము 5:15 వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదు. గమనించండి, మనుషులు వెలిగించి, ఎందుకంటే పోయిన భాగంలో మీరు లోకమునకు వెలుగని చూసినాం. ఈరోజు మనుషులు దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలిగించకై దీపస్తంభం మీద పెడతారంట. దీపస్తంభం వెలిగించి, మనుషులు వెలిగించి ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద, కొంచెం కింద పెట్టరు. బైబిల్లో కొంచెము, కంచము, మంచమని రాయబడింది. అంటే ఏంది? మనుషులు దీపం వెలిగించబడి అని అంటే వెలిగించబడ్డటువంటి బిడ్డలు లేక రక్షించబడ్డటువంటి వారి జీవితంలో కొంచెము అంటే దాగి ఉండరు, రక్షించబడి. వెలుగు కదా, వెలుగట దాగుతుంది. అందుకని మనుషులు దీపం వెలిగించి కొంచెము అనంటే కొలిసేటువంటి కొంచెము అంటారు. కొంచెం కింద పెట్టరు అంటే ఏం చేయరు? ఆ కొలిసే దానితోటి బోరు, కొంచెం కిందికి బోరు. కొంచెము, ఇంకొక భాగంలో మంచము కూడా ఉంటుంది. మంచం అంటే నిద్రపోతుల్లాగా ఉండరు, లేక మంచం కింద పెట్టరు. తర్వాత కంచము అంట, తిండి. కంచం ఏం చూపిస్తుంది? తిండి. కాబట్టి ఈ విషయాలను ఇప్పుడు పూర్తి చేయలేము, చదువుకోండి. కాబట్టి దీపం వెలిగించి దీపస్తంభం ఎందుకు పెడతారంటే మనుషులందరికీ వెలిగేయడానికి. ఏంటిది దీపస్తంభం? రక్షించబడ్డ దేవుని బిడ్డలారా, వెలుగు అంటేనే రక్షించబడ్డాము. వెలుగు ఫలము నిత్య జీవము. రక్షించబడి మనకు చెప్తున్న మాట ఏంటంటే ఈ 3 విషయాలను మనం వదలాలి. మంచము, కంచము, కొంచెం, ఇవి వదిలి వాటి చోటున ఉండకుండా, వాటి కింద ఉండకుండా ఎక్కడ దీపస్తంభము ఏం చూపిస్తుంది? దీపస్తంభం అనే కొన్ని విషయాలను, దీపస్తంభాన్ని గురించి నేను మీకు గుర్తు చేయాలని తలుస్తూ ఉన్నాం. దీపస్తంభము గమనించండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథము దీపస్తంభము గురించి చెప్తున్నటువంటి మా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము ఈ భాగాన్ని మీరు తర్వాత చదువుకోండి. 13వ వచనం, తిరగగా అంటే ఎవరు? యోహాను అంటే దైవజనుడు. దైవజనుడు చూస్తున్నటువంటి దర్శనం ఇది, దర్శనం. కాబట్టి ఏం చూశాడంటే అక్కడ రాయబడి ఉంది 10 నుంచి ఏమంటారంటే, ప్రభు దినమందు ఆత్మవశుడైనగా బూర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడగా తిరిగి తిని. గమనించండి 13వ వచనం, తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూస్తేనే. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండు. ఆయన యొక్క దివ్య స్వరూపాన్ని ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడైన మనుష్య కుమారుడు ఎవరండి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చాలా మంది యేసు ప్రభు వారు ఎవరో ఎరగరు. ఆయన యొక్క దివ్య స్వరూపాన్ని చూడండి. ఆయన ఏ విధంగా ఉన్నాడు? 7 నక్షత్రం ఏంటంటే 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరిస్తున్నట్టు. 7 సువర్ణ దీప స్తంభముల. కాబట్టి దేవుడు యేసు ప్రభువారు ఎవరండి? ఆయన మనిషి అనుకున్నారు, రకరకాలుగా మాట్లాడినారు. కాబట్టి యేసు ప్రభువారు ఎవరో ఎరగండి, ఇది చదవండి, సత్యాన్ని గ్రహించండి. ఆయన ఎట్లాంటి వాడంటే, ఇంకోటి 16వ వచనం, లేక ఆయన దివ్య స్వరూపం 14లో, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలో ఉండను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండను. ఆయన కంఠ స్వరము విస్తార జలముల ప్రభావములు ఉండను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నంట.
ఒక్క నక్షత్రము భూమి కంటే ఎన్నో వేలు రెట్లు పెద్దగా ఉందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తా ఉంటారు. ఇట్లాంటి నక్షత్రాలు 7 ఉన్నాయంట. అంటే ఎంత ఉన్నట్టు ఆయన? యేసుప్రభు వారు ఎవరో ఎరగండి, సత్యం ఎరగండి. ఊరికనే గ్రహింపు లేకుండా మాట్లాడటం కాదు. 7 నక్షత్రం అనే కుడి చేతిలో ఉన్నాయంట. ఆయన నోటి నుండి 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉందంట. నేను ఆయన చూడగానే సచిన వాని వలె అన్నట్ట. ఎవరినా? యేసు ప్రభు వారి యొక్క దివ్య స్వరూపము ఆత్మ వశుంటే యోహాను గారు చూస్తూ ఉన్నాడు. చూసి ఇది రాయి. ఎవరికి రాయాలా? ఎవరికి రాయాలండి? 10వ వచనంలో చెప్పినట్లు 10-11లో చెప్పినట్లు 7 సంఘాలకు రాయి. ఎవరు గుర్తించాలా? ఈ రోజుల్లో సంఘాలు గుర్తించాలి. సంఘం అనే చెప్పుకుంటుంటే వార్లారా, ప్రతి ఒక్కడికి సంఘం సంఘం సంఘం. ఇంకోటి ఏమంటారంటే చాలా మంది చెప్తాడు, నా సంఘం అంట. సంఘం నాదండి, నేను కట్టినాను అంటారు. ఇంకా కొంతమంది ప్రార్థన చేస్తారు, నా సంఘము అనే. నీది ఆ సంఘము, నువ్వు ఆ సంఘము. ఇట్లాంటి భయంకరమైన మనుషుల మధ్యలో ఉంటున్నావు. కాబట్టి సంఘాలకు రాస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘం అనే చెప్పుకుంటుంటే వార్లారా, నీ ఉన్న సంఘము, నువ్వు కట్టుకున్న సంఘము, నువ్వు నివసించే సంఘము, నువ్వు పరిచయం చేసే సంఘము, నువ్వు బాధ్యత వహించే సంఘము, లేక నువ్వు బాధ్యత పెద్దలని వహించే సంఘము ఏ విధంగా ఉంటుంది? ఆ సంఘముల మధ్యలో ఎవరు తిరుగుతున్నారో చూడు. గుర్తింపు లేకుండా, గ్రహింపు లేకుండా గుడ్డిగా ఉంటే నీ సంఘానికి వచ్చే నష్టం నీ నష్టం. అందుకే ఇక్కడ ఏమంటాడు గమనించండి. 16వ వచనంలో ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నాడంట. 7 నక్షత్రాలు పట్టుకొని 7 దీప స్తంభముల మధ్యలో. ఏంటి స్తంభాలు? గమనించండి. 19:20 అదే ప్రకటన 1:19-20. కాగా నీవు చూచు వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మము, 7 సువర్ణ దీపస్తంభములను గూర్చిన మర్మము రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు. గమనించండి, సంఘాలు. అందుకనే కొండ మీద ఉండు పట్టణము దేని చూపిస్తుంది? దీపస్తంభము అంట. మనుషులు వెలిగించి ఏముస్తారు? దీపస్తంభం ఏం చూపిస్తుంటే సంఘాన్ని చూపిస్తుంది. చాలా సంగతులు ఉన్నాయి, సంఘమును చూపిస్తా ఉంది. ఇప్పుడు ఏ సంఘాలు? 7 సంఘాలు. సంఘములు అని చెప్పుకుంటే, సంఘములు అంటే గోడలు కావు, స్లాపులు కావు, పిల్లర్స్ కావు. సంఘాలు అంటే మనుషులు. దేవుని దాసుడు ఒకసారి మాతో అన్నాడు, నువ్వు సేవ చేస్తున్నావు, నీ సంఘములో ఎంతమంది ప్రభు వస్తే ఎత్తబడతాడు అన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు చేసే సేవ అంటే నువ్వు చేసే నడిపించే సంఘము ఏ విధంగా ఉంటుంది? ప్రభువు సంచరిస్తున్నాడు, చూస్తున్నాడు. ఇంకొక విషయం, 7 సంఘాలను చూపిస్తా ఉంది. 7 సంఘములో లోటుపాట్లను మనం ఎరుగుతాం. గమనించండి, 7 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు సంఘాల గురించి కాదు, ఒక్కొక్క సంఘం ఉంటే లోటుపాట్ల గురించి రాస్తా ఉంటాడు. ఈ దినాలలో సంఘాలకు నేను లోకంలో పోయి చెప్తా. లోకం కాదు, మన జీవితం ఏ విధంగా ఉంది, మనం సంఘములు ఎట్లా ఉన్నాం, మన సంఘము దీపస్తంభం మీద ఉందా ఎరగాల. లేకపోతే నీవు, నేను, మన సంఘాలు రేపు నష్టమైపోతాయి, కాలిపోతాయి, తీర్పుకు నిలబడాలా. ఇంకొక విషయం చెప్తున్నాను, వినండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, దయచేసి గమనించండి. ఇదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనంలో, అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములు ఏంటి అంటే అవి 7 దూతలంట. దూతలంటే దేవుని దాసులు, సంఘానికి పరిచర్య చేసే వాళ్ళు. నేను పరిచర్య చేస్తా. సంఘానికి వాక్యం చెప్పేవాళ్ళు, సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు, సంఘాన్ని నడిపించే నాయకులు, సంఘాన్ని పరిపాలించే చేతుల్లో పెట్టుంటే పెద్దలు. గుర్తుపెట్టుకోండి, ఎవరి చేతిలో ఉన్నావు నీవు? సేవకుడు ఎవరి చేతిలో ఉన్నాయా? ఎవరి చేతిలో ఉన్నారంట? ఆయన చేతిలో ఉన్నారంట. 7 నక్షత్రాలు ఆ దేవుని చేతిలో ఉన్నాయి. పరిచర్య చేసేటువంటి సేవకుడా, పరిచర్య చేసేటువంటి బార్లారా, నీవు దేవుని చేతిలో ఉన్నావా, మనుషుని చేతుల్లో ఉన్నావా? ఈ రోజులో చాలా మంది మనుషుల చేతిలో పెట్టుకుంటా ఉంటారు, గుప్పిట్లో పెట్టుకుంటారు. ఏం చేయాలండి? ఆయన చెప్పినట్టు చేయకపోతే మాకు బతుకు లేదంటావు. బతకడానికి వచ్చినావా నువ్వు సేవకునివి?
దేవుని చేతిలో ఉండు, నేర్చుకో. 7 నక్షత్రాలు 7 దూతలు అంట. ఎవరికి? సంఘంలో దూతలు. సంఘానికి ఎవరు ఉండాలా? దూత ఉండాలా? దూత ఉండాలి. నువ్వు కాదు ఉండేది, దూత ఉండాలి. ఈ దూత ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుని చేతిలో ఉన్నాడు. దేవుని చేతిలో ఉన్నాక ఈయన ఎట్లా పోతాడు? ఈయన ఇష్టాసారి ఎట్లా పోతాడు? దేవుని చేతిలో ఉన్నాడు. అందుకని దేవుని సేవకుడు దేవుని చేతిలో ఉండని చెప్పి ఎరగండి వర్తమానమైనటువంటి వాళ్ళు. నీ చేతిలో లేడు, నీ చెప్పు చేతుల్లో లేడు. దేవుని సేవకుడు దేవుని చేతుల్లో ఉన్నాడు. ఇది పాత నిబంధన, పాత యొక్క కాలం యొక్క దైవజనుల యొక్క విధానము. ఎరుగుదురా మీరు? ఇప్పుడేదో సేవకు వచ్చినామని చెప్పేసి వాడు చెప్తే వీడు చెప్తే చెప్పి సంఘాన్ని నష్టపరిచే వాళ్ళు ఉంటారు. పొట్ట పోషణ కొరకు బతకడానికి వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఇది కాదు. అందుకనే గమనించండి. మళ్ళా చదువుతున్నా వినండి. 19-20 వచనాలు. ప్రకటన గ్రంథం 1:19-20. ఆ 7 సువర్ణ అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములు గురించి మర్మం ఏంటంటే 7 సువర్ణ దీప స్తంభముల సంగతి. అంటే ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. అంటే దూతలు దేవుని సేవకులు లేక పరిచయం చేసే వాళ్ళు ఎవరైనా, పరిచారకులు కావచ్చు, పెద్దలు కావచ్చు. సంఘం నడిపిస్తున్నాం కదా, వారికి బోధిస్తున్నాం కదా, వారు ఎవరి చేతిలో ఉండాలంటే దేవుని చేతిలో ఉండాలి. అందుకనే యేసు ప్రభు వారి చేతుల్లో ఉన్నారంట వీళ్ళు 7 దూతలు. ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నాడు? సంఘాల మధ్యలో తిరుగుతున్నా. అంటే సంఘాలు ఎందుకనే సంఘాలు చాలా మంది కష్టమైతా ఉంది. మాకు నచ్చటం లేదండి, మాకు విరోధంగా చెప్తారంటే ఎందుకు చెప్తారు? చెప్పడానికి లేదు కదా. ఈ సేవకుడు ఎవరి చేతిలో ఉన్నాడో ఆయన చేతిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చెప్పమంటే చెప్పాలా. ఎక్కడ తీసుకుపోతే, ఏ సంఘానికి కాదు తీసుకుపోతే. అందుకని సంఘంలో మధ్యలో తిరుగుతాడు. ఒక్కనే కాదు పట్టుకొని కూర్చున్నది, ఒక్కనే కాదు ఆడనే బతకడానికి కాదు. దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళాలి సేవకుడు అనేటువంటి వాడు. అట్లా వెళుతూ వచ్చినాం. వెళ్లకుండా ఉన్నటువంటి వాళ్ళు, అక్కడే ఉంటామన్నటువంటి వాళ్ళు అట్నే పోయినారు. వాళ్ళ సంఘాలు అట్లే అయినాయి, వాళ్ళు అట్నే ఆత్మీయంగా నష్టపోయినటువంటి పరిస్థితులు తెలుసు మాకు. అందుకనే 7 సంఘముల మధ్యలో తిరుగుతున్నాడు దేవుడు. ఒక సంఘంలో లేడు, 7 సంఘాలలో వెతుకుతున్నాడు. ఒక్కొక్క సంఘాన్ని తీసుకొని దూతను పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని పరిచయించిన వాళ్ళారా, ఎవరి చేతిలో ఉన్నామో దూతలు ఎరగాల. అంటే పరిచయించిన వాళ్ళు ఎరగాల. 7 సంఘముల మధ్యలో తిరుగుతున్నాడు ప్రభు. ఒక సంఘం కాదు, 7 సంఘాలు. కాబట్టి తిరుగుతూ ఏం చేసినాడంటే ఇక్కడ రాయబడి ఉంది. ఫస్ట్ ఏపీఎస్ సంఘం అని రాసినాడు. ఇది మీరు తర్వాత చదవండి. గమనించవలసిన విషయం అంటే కొండ మీద ఉన్నటువంటి పట్టణము దీపస్తంభము. దీపస్తంభము అంటేనే సంఘము. ఇంకొక విషయం కూడా ఏమంటాడు? మనుషులు వెలిగించి అది ఇంటి నుండి వారందరికీ వెలుగుతుంది. ఏడ పెడతారంటే దీప స్తంభము. ఈ మాటని జ్ఞాపకం పెట్టుకు. దీపస్తంభము అంటే సంఘము. సరే, ఎక్కడ ఉన్న విషయం మరొక భాగంలో మనం చూస్తాం. మనం ఎందుకంటే పైన విషయం కూడా ఉంది. కొండ మీద ఉండు పట్టణము అంట. సంఘము అనగా ఎక్కడ ఉంటుందంటే కొండ మీద ఉంటుంది. ఏంటిది కొండ అంటే? మన ప్రభువే చెప్పినాడు మత్తయి సువార్తలో. ఆ మాట కూడా చెప్పి నేను ముగింపులోనికి వస్తాను. గమనించండి. పైన ఏమంటాడు? మీరు కొండ మీద ఉండు పట్టణం మనుషులకు ఏమైంది? అందరికి కనబడుతుంది. ఇక్కడ ఏమంటాడు? మనుషులు దీపం వెలిగించి కించగా కొండ మీద ఉండడానికి ఎక్కడ? దీపస్తంభం మీద ఉంటారన్నట్టు. దీపస్తంభం ఎక్కడ ఉంటుంది అంటే కొండ మీద ఉంటుంది దీపస్తంభం. ఏంటిది కొండ అంటే? మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 ఉంటుంది. ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తను ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. సంఘము లేక విశ్వాస జీవితము రక్షించబడ్డ ప్రతి వ్యక్తి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడంట. ఈ మాటలు వినేటందుకనే ముగింపు అదే ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రారంభించబడి 7వ అధ్యాయం చివరి భాగంలో ఏముంటుందంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద. వినేటువంటి వార్లారా, బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. ఎవరి బండ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బండ కొండ ఆయనే. ఆయన మీద లేక ఆయన వాక్యానుసారముగా ఆయన మాట ప్రకారము జీవించే సంఘము, జీవించే పరిచారకులు, సేవకులు ఏ విధంగా ఉంటారంటే కొండ మీద కట్టబడినటువంటి పట్టణంలాగా ఉంటారు. ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16 ఇక్కడ అంటాడు 18వ వచనంలో, మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘం ఎక్కడుంది? బండ మీద ఉంది. బండ మీద అంటే దేవుని వాక్యానుసారముగా. పేతురు కాదు బండ, పేతురుని అందరినీ పట్టుకుంటే దేవుడు. అందుకనే
బండ ఆయనే, నా కొండ, నా బండ, నా శైలము అని రాయబడింది. బండ మన ప్రభువే, బండ కొండ ఆయనే. అందుకనే మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడుతును, పాతాళలోక ద్వారం దాని ఏంటంటే సంఘం ఎదుట. సంఘం ఎక్కడ ఉంది? బండ మీద లేక కొండ మీద ఉన్నది. కట్టేదెవరు అంటే ప్రభువే కట్టుతున్నాడు, దేవుని ఆత్మ ద్వారా. మనకి పాటలు కూడా ఉన్నాయి, భక్తులు రాసినారు. కాబట్టి ఎవరి ద్వారా? ఎవరంటే సేవకుడు ఆయన చేతుల్లో ఉన్నాడు, ఆయన చెప్పినట్టు నడిపించే వారు. అందుకనే ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని బండ మీద లేక కొండ మీద ఉన్నటువంటి పట్టణం అంటే దేవుని సంఘము అని చెప్పుకునేటువంటి మనము, దేవుని దాసులు అని చెప్పుకుంటే మనము ఆయన మాట ప్రకారం జీవించవలసిన వారు. ఆ విధంగా లేకపోతే గొప్ప నష్టానికి లేక తీర్పుకు గురి అవుతారు. ఈ విషయాన్ని ఎరిగి ఈ రెండు మాటలు జ్ఞాపకం పెట్టుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము ఏంది? సంఘము. 15వ వచనం, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద బెటర్ కానీ కొంచెం కింద బెటర్ కానీ అది మనుషుల ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం. ఇంటి నుండి వారందరికీ. నీ ఇంటిలో నీవు దీపములాగా ఉండాలి. ఇంటి యజమానులు కావచ్చు, యజమానురాలు కావచ్చు, పిల్లలు కావచ్చు, రక్షించబడ్డ వాళ్ళు, నీ ఇంటిలో అందరికీ వెలుగు. అంటే దీని తర్వాత భాగంలో మనం చూస్తాం ఏంటిది వెలుగు అంటే. చూసినావు, మంచితనం అని, నిత్య జీవం అని, వెలుగు ఫలం, నీతి అని, నిజాయితీ అని, సత్యం అనేది. కాబట్టి నీవు నీ ఇంటిలో ఉన్నా, నీ సంఘంలో ఉన్నా, నీ ఆఫీసులో ఉన్నా, లోకములో ఉన్నా వెలుగైనటువంటి జీవితం జీవిస్తాం. ఆ విధంగా దేవుని బిడలారా, మనము దేవుని దాసులారా, దేవుని సంఘమా, దేవుని సంఘంలో పనిచేసే వాళ్ళంతా కూడా వెలుగైనటువంటి వారంగా, కొండ మీద ఉండే పట్టణంలాగా, దీపస్తంభంలో ఉండేటి వెలిగించే వారంగా ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రేమైన తండ్రి, ఈ భాగాన్ని దీవించండి. మేమందరం ఆ విధంగా ఉండడానికి వినేవారు కూడా కృప చూపమని యేసు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మా కొరకు ప్రార్థన చేయండి. దయచేసి ఓపికతో, సమయం ఎక్కువ అనుకోకుండా విని మా కొరకు ప్రార్థన చేయాలి, మేలను పొందాలని ప్రభు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.